హుసేన్ గారికి, ప్రసన్న గారికి, అందరికీ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున బాలనాథ్ డివిజన్కి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులకి నమస్కారం చెప్తున్నా. ఇన్ని రోజులు కొట్లాడినాం. 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సమస్య మీద ఎమ్మెల్యేకి అగెనిస్ట్గా, కార్పొరేటర్కి అగెనిస్ట్గా అన్ని విధాలలో ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని విధాలలో కొట్లాడినాం. ఇంక్లూడింగ్ మొన్న జోనల్ కమిషనర్తో ఒక ఇష్యూ ఉంటే కూడా ఆయనతో కూడా కొట్లాడినాను. అందుకే నాకు ఎన్ని రోజులు కొట్లాడినాం. అయిపోయింది కొట్లాడడం మొన్న 10 తారీఖుతో అయిపోయింది. ఇప్పుడు మనం సాధించుకునే సమయం వచ్చింది. ఏంటి అని అంటే బాలానగర్ డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఎట్టి పరిస్థితుల్లో బాలానగర్ డివిజన్లో కాంగ్రెస్ జెండా మనం సాధించుకోవాలి. దీనికి ఒక మిషన్ బాలానగర్, మిషన్ కార్పొరేటర్ అని ఒక పేరు పెట్టుకుందాం. పేరు పెట్టుకొని ఏం చేద్దామనంటే మనం సీనియర్ నాయకులు అందరూ అసలు ఈ ప్రోగ్రామ్ అజెండా ఏంది అని అంటే మనం పొద్దున్న లేచి ఇప్పుడు 10కి వాళ్ళ కాల పరిమితి అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి రేపటి నుంచి ఏం కార్యాచరణ తీసుకుందాం. మీరంతా బూత్ లెవెల్, మీకు అందరికీ ప్రజలతో సంబంధాలు ఉన్నాయి కదా, ఇప్పటి నుంచి ఏం కార్యక్రమం తీసుకుందాం, ప్రజలకు ఎట్లా పోదాం. ఇప్పుడు బాలానగర్ డివిజన్ ఒక 32 బస్సుల కింద మనం డివైడ్ చేసుకున్నాం. 32 బస్సుల కింద ఆ లిస్టు నేను డివిజన్ అధ్యక్షులకు పంపిస్తాను. ఆ లిస్టుతో ఎవ్రీ 32 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. 32 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకొని రోజు ఒక డివిజన్గా మనం ప్రోగ్రామ్ పెట్టుకొని ఇది ఒక 2 మంత్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఏమైందంటే మనకు కూడా ప్రజలతో సంబంధాలు పెరుగుతాయి. డివిజన్ వైజ్ యాక్టివేట్ అయితే క్యాడర్ అంతా మొత్తం బూత్ లెవెల్లో కొంచెం ఏమున్నాయి సమస్యలు అనేది మనకు తెలుస్తుంది. బూత్ లెవెల్లో వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అనేది మనకు అవగాహన వస్తుంది. ఇది అంత అధికారుల దృష్టికి తీసుకుపోతాం, మా ఇన్ఛార్జ్ మండల దృష్టికి తీసుకుపోతాం. కాబట్టి ఇది ఒక మిషన్ కార్పొరేటర్గా తీసుకొని చాలా యాక్టివ్ రోల్ ఉండాలి. ఎందుకంటే ఈ 3 మంత్సే మనకు కీలకం. ఎందుకంటే మేలో ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తాయి. ఈ 3 నెలలు 100 రోజులు మనం కష్టపడితే మన ప్రతి ఒక్క కార్యకర్త 5 ఏళ్ళు బాగుంటాడని చెప్పి 5 ఏళ్ళు మన కార్యకర్త మంచిగా ఉంటాడు. ఎందుకనంటే మనం ఇన్ని రోజులు కొట్లాడినాం, అవమానాలు భరించినాం, అన్ని విధాలా ఎన్ని అవమానాలు భరించాం అన్ని అవమానాలు. కాకపోతే హుసేన్ భాయ్ గారు ఇలా స్ట్రక్చర్ చెప్పిండు. మనది ఇప్పుడు సైబరాబాద్ వచ్చింది. సైబరాబాద్లో బాలానగర్ డివిజన్లో అత్యధిక మెజారిటీ రావాలని చెప్పేసి మనం కష్టపడాలి. ఎందుకంటే మనం కొట్లాడదాం. ఆయన కూడా అన్నాడు ఇందాక మనకు డిప్యూటీ మేయర్ మనకు కావాలి. కానీ ఎప్పుడైతే అందరం కష్టపడితేనే అవుతాం. ఒకరిద్దరం జెండా వేసుకొని కష్టపడితే కాము. అందుకే డివిజన్ అధ్యక్షుడికి ఒకటే చెప్తున్నా, ఆయనకు లిస్టు పంపిస్తాను. మనం టైం చేసుకున్నాం, అందరూ కూడా పంపిస్తాం. ఆయన కూడా అందరూ పెట్టవచ్చు. ఆ 32 కాలనీస్ ఏవైతే ఉన్నాయో మనం డివైడ్ చేసుకొని ఎవరికాలకు వర్క్ అలొకేట్ చేసుకొని మనం చేసుకుంటే 100 రోజులలో మనం జెండా ఎగిరేస్తామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా ఎక్కువైనా నేను ఎదిరిస్తా. అట్లేం లేదు. ఏ కార్యకర్తకు అన్యాయం అయిందంటే అవసరమైతే మనలతో కూడా ఎదిరిస్తా. కార్యకర్తకు అన్యాయం అయితే మాత్రం నేను సహించేయలేదు. ఏ విధంగా అయితే నేను టీఆర్ఎస్ వాళ్ళతో, ఎమ్మెల్యేతో, జోనల్ కమిషనర్తో, కార్పొరేటర్తో ఎట్లయితే కొట్లాడినో కార్యకర్తలకు అన్యాయం అయితే కూడా నేను అదే విధంగా నేను చెప్తాను. నేనున్నాను, నేను చెప్తున్నా మీకు. మీరు అందుకే మిషన్ కార్పొరేటర్ దృష్టిలో పెట్టుకొని మనందరం కష్టపడదాం, పని చేద్దాం. జూన్ వరకల బాలనగర్ డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగిరేద్దామని చెప్తాం.